రీసెంట్ గా 90 ఏళ్ళు వయసున్న ఒక పెద్ద ఆవిడ్ని సడన్ గా మాట్లాడట్లేదు అని హాస్పిటల్ కి తీసుకొచ్చారు. వాళ్ళ కూతురు డాక్టర్ అవ్వడం వల్ల వాళ్ళకి డౌట్ వచ్చి ఇమీడియట్ గా ఎమర్జెన్సీకి తీసుకొని వచ్చేసారు. మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కానీ వర్డ్స్ మాత్రం బయటికి రావట్లేదు. ఫ్యామిలీ ఏమో ఫుల్ టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎంఆర్ఐ స్కాన్ చేశాము. బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనేది తెలిసింది. కాకపోతే 90 years ఉన్నాయి కదా, క్లాట్ కరగడానికి ఇంజెక్షన్ ఇవ్వొచ్చా అని ఫ్యామిలీ వాళ్ళు అడిగారు. కొంచెం ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది కన్ఫర్మ్ చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ కి ధైర్యం ఇచ్చి ఇమీడియట్ గా ఇంజెక్షన్ ఇచ్చేసాము. అప్పుడే ఒక మ్యాజిక్ జరిగింది. స్లోగా మాట్లాడడం స్టార్ట్ చేశారు అండ్ బ్యాక్ టు నార్మల్ వచ్చేసారు. ఇది మాకు జస్ట్ ఒక సక్సెస్ఫుల్ స్ట్రోక్ ట్రీట్మెంట్. కాకపోతే ఆ ఫ్యామిలీకి అది వాళ్ళ లవ్డ్ వన్స్ ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఒక మొమెంట్. స్ట్రోక్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. టైం వేస్ట్ చేయడం వల్ల పేషెంట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పూర్తి లైఫ్ మొత్తం మారిపోతుంది. హోప్ కెన్ బిగిన్ విత్ రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం. షేర్ దిస్ టు స్ప్రెడ్ అవేర్నెస్.